నమస్తే అందరికి. ఇప్పుడు మనం చేసే ఐటమ్ చూస్తే తెలంగాణలోకైతే పక్కా నూరుతుంది. మక్క గుడాల్ అందులో కూడా కొన్ని అన్ని చిక్కులు వేసి చేద్దాం. కిరాక్ ఉంటుంది. ముందు ఏం చేయాలంటే చిక్కులని ఉన్న మక్కల్ని ఒక రోజు ముందే నానబెట్టుకోవాలి. మనం నెక్స్ట్ డే చిక్కులు మక్కలు మంచిగా నానిన తర్వాత మనం సపరేట్ ఉడకబెట్టుకోవాలి. ఒకటే దాంట్లో ఉడకబెడితే మక్కలు అనేది కొంచెం లేట్ ఉడుకుతాయి, చిక్కులు అనేది కొంచెం జల్ది ఉడుకుతాయి. కాబట్టి చిక్కులు ఒక 4 విజిల్లు, మక్కలు ఒక 7 విజిల్లు ఉడికించుకుంటే పర్ఫెక్ట్ ఉడికిపోతాయి. ఇవి చూసిల్లు కదా, మక్కలు అనేవి సూపర్ ఉడికినాయి. అట్లనే చిక్కులు 4 విజిల్లు ఉడికించిన సూపర్ ఉడికినాయి. అవి మనం సైడ్ గిన్నెలు తీసుకొని మనం ఒక రోల్ తీసుకొని రోట్లో ఒక 5-6 పొట్టు తీసుకున్నటువంటి ఎల్లిపాయ వేసుకొని ఎల్లిపాయను ముందు మెత్తగా దంచుకోవాలి. ఎల్లిపాయ ఇట్లా మెత్తగా దంచుకున్న తర్వాత ఇలా ఉప్పు కారం వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కిలో మక్కలు, అర్ధపావు చిక్కులు ఉడకబెట్టిన, దానికి సరిపడే అంత 1.5 టేబుల్ స్పూన్ కారము, అట్లనే టేస్ట్ తగినంత ఉప్పు వేసుకొని ఇది కూడా మనకు ఎల్లిపాయల మంచిగా కలిసేటట్టు మంచిగా ఇంకొకసారి ఇట్లా నూరుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకు మిరవ అనేది రెడీ అయిపోయింది. ఈ మిరవని ఉడకబెట్టినటువంటి గుడాలలో వేసుకొని ఒకసారి మంచిగా గుడాలకు పట్టేటట్టు కలపాలి. ఎందుకంటే పోపులో ఉప్పు కారం వేసుకొని మనం గుడాలను కుక్ చేస్తే మనకు కారం అనేది గుడాలకు సరిగా పట్టది. అదే ఇట్లా కలిపితే మనకు ఉప్పు కారం ఎల్లిపాయ అనేది గుడాలకు పట్టుకొని టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. అందుకే ఇట్లా కలుపుకున్న తర్వాత పోపు పెట్టుకుంటే గుడాలు అనేది ఇంకా టేస్ట్ మంచిగా ఉంటాయి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె పోసుకొని నూనె వేడెక్కినాక ఒక టేబుల్ స్పూన్ అన్ని ఆవాలు జీలకర్ర వేసుకొని ఆవాలు జీలకర్ర మంచిగా గోలిన తర్వాత ఒక 2-3 ఎండుమిర్చి, అట్లనే ఒక పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఎండుమిర్చి పచ్చిమిర్చి మంచిగా గోలిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా మంచిగా గోలిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత పసుపు వేసుకొని మంచిగా కలుపుకొని మనం ఉడకబెట్టుకున్నటువంటి గుడాలున్నాయి కదా, అవి వేసుకొని 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటా కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం అట్లా ఉల్లిపాయని గార్నిష్ చేసుకొని తింటే సూపర్ ఉంటుంది. ఈ గుడాలకి చికెన్ పులుసు కానీ బోటి చారు కానీ పోసుకొని తింటే ఆ రోజుకి మాత్రం స్వర్గం కనిపించినట్టే, అంత కిరాకు ఉంటుంది. మీరు కూడా ట్రై చేయాలి. ఎట్లా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు మరేదైనా రెసిపీ కావాలన్నా కూడా కామెంట్ చేయండి, నేను తప్పకుండా చేస్తా. అట్లనే ఛానల్ని విజిట్ చేసి మరిన్ని రెసిపీస్ చూడండి. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.